డైలీ టేస్ట్ ది డైలీ. కొత్త ఏడాదికి మంచి వాతావరణంలో స్వాగతం పలకండి. గలీజు పనుల జోలికి వెళ్లొద్దు. సెలబ్రేషన్స్ ని ఇల్లీగల్ గా చేసుకొని కేసుల బారిన పడద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. కాదు కూడదు అని రెచ్చిపోతే కథ కటకటాల్లోకే అని వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులకు ఏడాదంతా ఒక ఎత్తు అయితే కొత్త సంవత్సర సీజన్ మరో ఎత్తు. సెలబ్రేషన్స్ పేరుతో జరిగే అరాచకాలకు అంతే ఉండదు. అందుకే ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ అన్ని శాఖలు ఒక్కటయ్యాయి. ఈగల్ టీంలు కూడా అటెన్షన్ లోకి వచ్చేశాయి. జిహెచ్ఎంసీతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ కి సిద్ధమైంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కటకటాల్లోకే అంటున్నారు అధికారులు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఏమంటున్నారో పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది. సో ఇప్పటికే ఒకవైపు గాంజాయి కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పట్టుబడుతూ ఉన్నాయి. సో ఎక్సైజ్ శాఖ నుంచి ఎంత మేర ఫోకస్గా ఉన్నారు సార్? ఈ వారం ఒక స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము టోటల్ తెలంగాణ స్టేట్లో. బట్ స్పెషల్ ఫోకస్ మనకు జిహెచ్ఎంసీ ఏరియాస్ సందర్భంగా ఉంటుంది. దాంట్లో 2 ఫోకస్ ఏరియాస్ మనకు ఉన్నాయి. ఫస్ట్ ఫోకస్ ఏరియా ఉంది నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్. మన తెలంగాణ గవర్నమెంట్కి కొన్ని రెవెన్యూ లాస్ అవుతుంది, బయట నుండి లైసెన్స్ లిక్కర్ వస్తుంది. సో న్యూ ఇయర్ సందర్భంగా ప్యాటర్న్ చూసుకోవడం జరిగింది కి ఇది వారంలో ఎక్కువ ఇన్ఫ్లో ఉంటుంది. దానికోసం మన ఆల్ రూట్స్ ఎక్కడెక్కడ వస్తుంది ఆకి మన ఒక చెక్ పోస్ట్ పెట్టి దాని తర్వాత నిఘా పెట్టి దీనికి పట్టుకుంటాం, ప్రివెంట్ చేస్తాము ఇది రెవెన్యూ లాస్ చేయడానికి. సెకండ్ ఉంది మనకు ఎన్డీపీఎస్, అంతే డ్రగ్స్ కానీ అదే కూడా న్యూ ఇయర్ సందర్భంగా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, పెరుగుతుంది. దీనికి మన రూట్స్ కొన్ని ఐడెంటిఫై చేశాము, అదే రూట్స్కి బ్లాక్ చేస్తాము. కొన్ని పెడ్లర్స్ ఉన్నారు, వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాం 1 month నుండి. అదే కూడా ఇంకా ఇంక్రీజ్ చేసి విల్ నాట్ అలౌ ద డ్రగ్స్ టు కమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. చాలా మంది ఇప్పటికే ఆ ఫామ్ హౌస్ని పార్టీల కోసం బుక్ చేసుకోవడం జరిగింది. సో పర్టికులర్గా లిక్కర్ పార్టీస్ లాంటివి కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్సైజ్ నుంచి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ ఏమన్నా ఉంటాయా? పర్టికులర్ ఇంతవరకే ఆ లిక్కర్కి సంబంధించి ఎలా ఉంటుందో ఆ రూల్స్ ఏంటి సార్ అసలు? చూడండి, మన ఈవెంట్స్ పర్మిషన్ ఇస్తాము, అదే ఈవెంట్ పర్మిషన్ తప్ప నోబడీ ఈజ్ అలౌడ్ టు కన్జ్యూమ్ లిక్కర్ అట్ సోషల్ గ్యాదరింగ్. సో వీ విల్ బీ చెకింగ్ అండ్ వీ విల్ బీ ఇష్యూయింగ్ ఎక్సైజ్ పర్మిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద పోలీస్ ఆల్సో. సో పోలీస్ అండ్ ఎక్సైజ్ కలిసి నిఘా పెడతారు. ఇది ఆల్ ఫార్మ్ హౌసెస్ మీరు చెప్పావు కదా. బట్ వీ విల్ ఇన్ష్యూర్ దట్ 2 things are not allowed. First of all, without permission no liquor will be served, number 1. that manaku information based operation chestamu. Second, no drugs will be allowed. సో పబ్స్ యజమానులతో ఏం చెప్తారు? అట్ ది సేమ్ టైం వాళ్ళతో ఏమైనా మీటింగ్స్ లాంటివి కండక్ట్ చేస్తారా వాళ్ళు పాటించాల్సినటువంటి రూల్స్ మీద? చూడండి, డీసీస్ అండ్ సూపరింటెండెంట్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ టెలికాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ కన్వేడ్ ద ఇన్స్ట్రక్షన్స్. లైసెన్సింగ్ కండిషన్స్ చాలా క్లియర్ ఉంది, దానికి అట్లా హెజీ కండిషన్స్ లేదు. They have to follow conditions. If they are within the currency of the license, they can operate. If they have the license to operate beyond the timings, they can operate. But if they violate any conditions of the license, minor gaani, timing gaani, dan tarvata manaku currency period gaani, we will stop them. సో ఈ రెగ్యులర్ పెడ్లర్స్ మీద ఏ విధంగా ఫోకస్ ఉండబోతుంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా? మన స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉంది కదా, దీనికి ఇది 2 monthsలో ఒక 2 cases మనం డిటెక్ట్ చేశాము. ఒక గాంధీ కాలేజ్లో ఒక డాక్టర్స్ లో వాళ్ళు బెంగళూరు నుండి తీసుకువస్తున్నారు వాట్సాప్ చాట్ త్రూ, అండ్ దెన్ ఎక్కడ అందరికీ సెల్లింగ్ చేస్తున్నారు. దానికి మనం పట్టుకోవడం జరిగింది. దాంతో కొద్దిగా తగ్గిపోయింది. ఇంకా ఒక బ్లింకిట్ వాళ్ళు డెలివరీ బాయ్స్తో పాటు కొద్దిగా గాంజాస్ సప్లై అవుతుంది మన హైదరాబాద్లో, అదే కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో అలాంటి కేసెస్ మన బాగా నిఘా పెడుతున్నాము టాస్క్ ఫోర్స్ నుండి. ఇంకా మన అవేర్నెస్ కోసం ఆల్ పేరెంట్స్ కూడా నేను మా విజ్ఞప్తి, మా అడ్వైజ్ దట్ బ్లింకిట్ ఆర్డర్స్ ఎవరైనా లేకుంటే ఇన్స్టామార్ట్ ఉంది, చాలా ఉన్నాయి కదా, బిగ్ బాస్కెట్ ఒక బ్రాండ్ కాదు, బట్ ఆల్ డెలివరీ దే షుడ్ children who are younger, who are immature, parents should keep niqab, celebrate the new year, be within the law and be happy with your family. That's a message from my side, and happy new year to all the viewers who are watching this. ఎవరైనా సరే రూల్స్ అతిక్రమించి పాల్పడితే వాళ్ళ మీద కేసులు పెడతాము, అంతేకాకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షన్వాజ్ ఖాసిం గారు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.